ఆ, మొత్తానికైతే బల్కింగ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 21 days కంప్లీట్ అయ్యాయి. బల్కింగ్ చాలా బాగా చేద్దాం అనుకున్నా, బట్ సరిగా ప్రోగ్రెస్ చేయలేకపోతున్నా. క్యాలరీస్ ని కన్జ్యూమ్ చేయలేకపోతున్నా. ప్రతిరోజు ఒకేలాగా కన్జ్యూమ్ చేయలేకపోతున్నా. కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేసినా సరే అవ్వట్లే. టైం సరిపోవట్లేదు. జాబ్ అండ్ జిమ్ ని మేనేజ్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. అండ్ ఫ్యూచర్ లో మారుతుందని అనుకుంటున్నా. ఈ రోజుకైతే పర్లేదు. మార్నింగ్ ఒక మంచి స్లీప్ తీసుకున్నా. ఈరోజు నైట్ అరౌండ్లీ ఒక 8.5 hours స్లీప్ తీసుకున్నా. మంచి రికవరీ అయింది ఈ రోజు. టుడే మనం జిమ్ లో ట్రైన్ చేయబోయే మజిల్స్ వచ్చేసరికి లెగ్స్. చాలా మంది లెగ్స్ అంటే భయం వేస్తుంది లెగ్ వర్కౌట్ అంటే. బట్ ఈ రోజు లెగ్ వర్కౌట్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఏదో మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఎక్కడి నుంచి అంటే మెటబాలిజం. అసలు మెటబాలిజం అంటే ఏంటి, మెటబాలిజం ఎలా వర్క్ అవుద్ది అంటే మన బాడీలో మనం తినే ఫుడ్ ఉంటది కదా, అదే చాలా మంది ఫ్యాట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు. ఆ ఫ్యాట్ లాస్ త్వరగా జరగాలంటే చిన్న ట్రిక్ ఫాలో అవ్వాల్సి. చిన్న ట్రిక్ చెప్తాను వినండి. ఏంటంటే మనం మన మెటబాలిజం హై ఉంటే మన క్యాలరీస్ బర్నింగ్ అనేది లైక్ ఫాస్ట్ ఉంటది. మెటబాలిజం హై ఉండాలంటే మనం బాడీలో మజిల్ మాస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. మజిల్ మాస్ ఎక్కువ ఉండాలంటే చాలా మంది అప్పర్ బాడీ ట్రైన్ చేస్తారు. అప్పర్ బాడీలో మజిల్ ఉంటే మజిల్ మాస్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. బట్ యాక్చువల్ గా మన బాడీలో ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ కి మనం లైక్ ఆఫ్ చేసుకుందాం. లెగ్ ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. బట్ ఈ పైన ఉన్న పార్ట్ మనం 3 days ట్రైన్ చేస్తాం. లెగ్ ను మాత్రం ఒక రోజు ట్రైన్ చేస్తాం. బట్ ఆ ఒక రోజు ట్రైన్ చేయడం కూడా ఆలోచిస్తే చాలా మంది భయపడతారు. ఎందుకు అర్థం కాదు. ఇంకో రీజన్ చెప్పించు, మనం మెటబాలిజం హై ఉండాలంటే అప్పర్ బాడీలో ఒక మజిల్ ఉంటే సరిపోదు. లోవర్ బాడీలో కూడా మన మజిల్ మాస్ ఉండాలి. మన మజిల్ మాస్ ఎంత బాగుంటే మన మెటబాలిజం రేషియో అంత హైగా ఉంటది. మెటబాలిజం హై ఉంటే క్యాలరీస్ బర్న్ ఈజీ అవుతుంది. మజిల్ బిల్డింగ్ ఫాస్ట్ ఉంటది. అండ్ డే మొత్తం యాక్టివ్ గా ఉంటాం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ ఫ్లో బాగుంటుంది. ఓవరాల్ మన మెటబాలిజం బాగుండాలంటే మన లోవర్ బాడీని ట్రైన్ చేయాల్సిందే. అండ్ మన లోవర్ బాడీలో ఎంత ఇంకోటి చెప్తానండి, మన కార్డియో చేసినప్పుడు మనం మన అప్పర్ బాడీని యూజ్ చేస్తాం. కార్డియో చేయడానికి మన లెగ్స్ నే కదా యూజ్ చేస్తాం. అంతే చెప్తున్నాను. మన క్యాలరీస్ బర్నింగ్ ఈజీ ఉండాలన్నా, లైక్ మన కార్డియో సెక్షన్ లైక్ చేస్తున్నప్పుడు కార్డియో చేస్తారు కానీ ఫ్యాట్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటది. బట్ నేను కార్డియో చేయను, బట్ నా యాప్స్ కూడా కనబడుతుంటాయి విజిబుల్ గా. అన్ని బాగుంటాయి. అన్నిటికీ రీజన్ వచ్చేసరికి మన లెగ్ వర్కౌట్ ఎప్పుడు స్కిప్ చేయకూడదు. మన ఓవరాల్ స్ట్రెంత్ లో కూడా మన టాప్ లో ఉండాలంటే మన లెగ్ లో మన బెస్ట్ ఎండ్ మనం చూపించుకోవాలి. దట్స్ ఇట్. అండ్ ఈ రోజు ట్రైన్ చేయ మజిల్స్ వచ్చేసరికి బేసిక్ గా నేను యాప్స్ కంటూ సెపరేట్ గా నేను ట్రైన్ చేయను. ఎందుకంటే ఆల్మోస్ట్ మన లెగ్ ని ట్రైన్ చేసినప్పుడు, లైక్ మన స్క్వాడ్స్ పర్ఫామ్ చేసినప్పుడు మన కోర్ స్ట్రెంగ్త్ యూజ్ చేసే మనం లైక్ పుష్ చేస్తాం పైకి. నేనేం చేస్తానంటే లెగ్ వర్క్ స్టార్ట్ చేయక ముందు ఒక 1 set ఆఫ్ కేబుల్ క్రంచెస్ చేస్తా. కేబుల్ క్రంచెస్ చేసి ఒక 1 set ఒక కేబుల్ క్రంచెస్ వచ్చేసరికి ఒక 3 sets ట్రైన్ చేస్తా. అలాగే లెగ్ రేసెస్ ఒక 2 sets. ఇంకెక్కువ అవసరం లేదు లెగ్ వర్కౌట్ రోజు. లైక్ యాప్స్ ని ఎక్కువగా ట్రైన్ చేయడానికి మనం ఫోకస్ చేయకూడదు. ఓవరాల్ బాడీలో స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేయాలి. ఎందుకంటే యాప్స్ ఆల్మోస్ట్ మనం లెగ్ ట్రైన్ చేసినప్పుడు ట్రైన్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇంకా మనకి ఎఫెక్టివ్ మీకు ముక్కలుగా కనబడాలి అని ఫీల్ ఉంటే కొంచెం ఎఫెక్టివ్ గా మీరు లెగ్ ని ట్రైన్ చేయండి. అదే రోజున కొంచెం యాప్స్ ని కూడా ట్రైన్ చేయండి. లైక్ లెగ్ వర్కౌట్ ని ఎప్పుడు స్కిప్ చేయొద్దు. లెగ్ వర్కౌట్ లో ఉన్న బెనిఫిట్స్ చాలా హై ఉంటాయి. మన రికవరీ ఫాస్ట్ ఉంటుంది. మన లెగ్ మజిల్స్ బాగుంటాయి. ఎందుకు దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడే, మెటబాలిజం హై ఉంటది. అవన్నీ బాగుంటే మన రికవరీ కూడా ఫాస్ట్ ఉంటది. ఎందుకంటే డే మొత్తంలో బ్లడ్ ఫ్లో బాగుంటే నైట్ పడుకున్నప్పుడు మన ప్రోటీన్ సింథసిస్ అన్ని బాగా జరుగుతాయి అండ్ రికవరీ బాగా జరుగుతుంది. దట్స్ ఇట్. టుడే ఆల్మోస్ట్ ప్రీ వర్కౌట్ మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నా. నైట్ ప్రిపేర్ చేసుకోలే. డే మొత్తం యాక్టివ్ గా ఉండడం వల్ల నైట్ ఇంటికి రాబోయేసరికి నాకు మీల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా
అవ్వట్లే ఆ టైంలో. అందుకే ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఈ రోజు లేగలే. డైలీ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఒక 5:30 అలా లేచి నా మీల్స్ ప్రిపేర్ చేసుకుంటా. బనానాస్ చూడండి ఎలా ఉందా. నాట్ బ్యాడ్. ఏం పర్లేదు. ఎలా ఉన్నది తినేయడే. ఇది ఆన్ చేయలేదు. అప్రాక్స్ ఈరోజు ఐ థింక్ ఇది ఒక బనానాస్ ఒక 200 గ్రామ్స్ వస్తాయి అనుకుంటున్నా. కాకపోతే ఏం చేయలేం. కాప్స్ హెవీ ఉండాలి ఈరోజు. లెగ్ వర్కౌట్ కదా, కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. చూద్దాం. బేసిక్గా నేను లెగ్ రోజు కొంచెం ఎందుకో కానీ బాగా మంచి ఫీల్ ఉంటుంది. కొంచెం ప్రైడ్ గా ఫీల్ అవుతాను లెగ్ వర్కౌట్ రోజు. కొంచెం బాగా ట్రైనింగ్ అంటే మూడ్ మూడ్ అది బాగుంటది. ఎందుకో తెలీదు లెగ్ వర్కౌట్ అనేసరికి నాకు కొంచెం లైక్ అంటే చెస్ట్ వర్కౌట్ రోజు ఎంత ఫీల్ ఉంటుందో, ఎంత మంచి ఫీల్ ఉంటుందో, నా లెగ్ వర్కౌట్ రోజు కూడా అంతే మంచి ఫీల్ ఉంటుంది. ఓకే అయితే రివర్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటా, తినేసి జిమ్ లో మాట్లాడుతూ వర్కౌట్ చేద్దాం. ఇంకా మొదలు పెడదాం. మొత్తానికైతే జిమ్ కి వచ్చేసా. ఎఫెక్టివ్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు కొంచెం మంచి గుడ్ వార్మప్ ఉండాలి. వార్మ్ ఏం చేస్తాం, లెగ్స్ ని వార్మ్ చేసుకోవాలి. బేసిక్ ఫాలో అవుతున్న లెగ్ వర్క్ ముందు వార్మప్స్ ఇదే మరి. జస్ట్ ఇలా లెగ్స్ ని హోల్డ్ చేసి ఒక 2 minutes హోల్డ్ చేస్తా. లెగ్స్ లో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతుంది. జాయింట్స్ యాక్టివ్ పొజిషన్ చేస్తా. That's it. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మంచి మ్యూజిక్ వినండి. మన మైండ్ సెట్ ని సెట్ చేస్తుంది. ఈ ఫేవరెట్ మ్యూజిక్ ఏదంటే లైక్ మ్యూజిక్ లో మోటివేట్ అయ్యేటట్టు ఉండాలి. బేసిక్ గా అందరూ ఏమనుకుంటారంటే లైక్ ఏదో తీసుకుంటే ఫిజిక్స్ చేంజ్ అయిపోద్ది. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ బేసిక్ గా బ్రోని ఏజ్ చేస్తే బ్రోని ఫిజిక్ ఎలా ఉంటుంది అని అడుగుతారు కదా. బట్ యాక్చువల్ ప్రాసెస్ అయితే తెలుసుకోరు. మన లైక్ చుట్టుపక్కల పీపుల్ ఏం బ్రెయిన్స్ ఎట్లా ఉన్నారంటే ఏదో యూజ్ చేస్తే తప్ప ఫిజిక్ వచ్చేస్తుంది అనుకుంటారు తప్ప అసలు ఫిజిక్ బిల్డ్ అవ్వడానికి లైక్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే తెలుసుకోరు. లైక్ ఈ 2026లో టెక్నాలజీ ఎంత హై ఉన్నప్పుడు లైక్ జస్ట్ మన చార్జ్ చెప్పినప్పుడు జెన్యున్ క్వశ్చన్ అడుగుతాను అసలు మజిల్ ఎలా బిల్డ్ అవుతుందని. లైక్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అంటే ఏంటి, లైక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, రెస్ట్ అండ్ రికవరీ, లైక్ ఇవన్నీ ఇంత డీటెయిలింగ్ గా మనకి చెప్తున్నా సరే బట్ దాని మీద తెలుసుకునే ఇదే ఉండదు అనుకుంటున్నాను. కానీ ఫిజిక్స్ చేంజ్ చేసి జోన్ వేరే యూజ్ చేసి నీకు బాడీ ఎలా వస్తుంది వాళ్ళ మైండ్ సెట్ కొంచెం చేంజ్ అవ్వండి. 2026 వచ్చాం, టెక్నాలజీ ఫుల్ హైలో ఉంది. That's it. ఇది సెకండ్ వార్మప్, కోబ్రా స్ట్రెచ్. లైక్ మన లోవర్ స్పైన్ ఫ్రీ చేస్తుంది. మంచి బ్రీత్ తీసుకోండి.
సెట్. దీంతో మన పండదు ఇంకా. వ్యాక్సిన్ రైజ్ చేస్తాను. మన లెగ్స్ ఫ్రీగా ఉంచుకోవాలి. ఫ్రీగా ఉంచి జస్ట్ ఇలా రైజ్ చేయాలి. లైక్ మన లెగ్ జాయింట్ ఉంది, ఇది వార్మ్ అవుతుంది. లైక్ ఇందాక చేసిన దాంట్లో మన knee దగ్గర ఉన్న జాయింట్స్ మొత్తం స్ట్రెచ్ చేయి. లైక్ పొజిషన్ చేంజ్ ఉంటుంది, మన జాయింట్స్ యాక్చువల్ పొజిషన్కి వస్తాయి. జస్ట్ ఇదేమో మన హిప్ జాయింట్ కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ చాలా మందికి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజర్ పడడం వల్ల పెయిన్ వస్తుంది స్టార్టింగ్ సెట్స్ లో. అలా కాకూడదంటే బేసిక్ వార్మ్స్ నీడెడ్. Not my love. That's it. మజిల్ ఫిల్నెస్ బాగా తెలుస్తుంది ఈరోజు అట. కానీ ఎగ్జాక్ట్లీ నేను ఇంటి దగ్గర లైక్ నువ్వు మీల్ తిన్నప్పుడు 8:30 అయింది. ఎగ్జాక్ట్లీ టైం 9:15 అవుతుంది. బ్యాక్ చాలా బాగుంది ఈరోజు. మజిల్ ఫుల్నెస్ తెలిసింది, బట్ జాయింట్స్ ఇంకా వామ్ కావాలి. జాయింట్స్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నట్టు ఫీల్ అవ్వట్లేదు. దట్స్ ఇట్. లైక్ ఏంటంటే ఈరోజు స్టార్టింగ్ సెట్ హ్యాక్ షాట్స్ స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి హ్యాక్ షాట్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఎఫెక్టివ్ వెయిట్ ఉండదు. ఒక మీడియం వెయిట్ తీసుకొని జస్ట్ లైక్ నా రేంజ్ ఆఫ్ మోషన్ ఎలా ఉంటుంది అంటే పైన కింద దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 5 seconds టైం పడుతుంది. అంత స్పీడ్గా దిగుతాం. అలా డ్రెప్స్ ఒక 6 చేస్తా. ఆల్మోస్ట్ లైక్ నాలుగు పొజిషన్కి వచ్చేస్తే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సెట్ హెవీ వెయిట్స్ వేసి పర్ఫామ్ చేస్తా. లైక్ నా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ఏంటో ఆ వెయిట్ వేసి పర్ఫామ్ చేస్తా ఒక 3 sets. దట్స్ ఇట్. ఎంత ఎఫెక్టివ్ గా ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి. పెడదాం ఇంకా. దగ్గర ఫ్యాన్ చేసుకున్నట్టున్నా ఫుల్ డెప్త్ ఉన్నాను. స్లోగా లైక్ ఈ జాయింట్స్ మొత్తం వామ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. ఎఫెక్టివ్ వెయిట్ లైక్ ఎంటీ వెయిట్ ఒక 40 kg తెలుసు మన నార్మల్ బార్బర్స్ పర్ఫామ్ చేస్తున్నారు. సరిపోద్ది అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 50 kgతో ఒక 13 reps చేసినట్టు 12 reps చేసినట్టున్నాను. ఒక 20 kg ఇంక్రీజ్ చేస్తా. ప్రోగ్రెసివ్ అయితే 70 kgతో ఒక అట్లీస్ట్ 8 reps ట్రై చేయడానికి ట్రై చేయాలి. ఒకసారి ఇటుపక్క 10 ఉందనుకుంటున్నా, 10 లేదు, ఇటుపక్క నుండి పట్టుకెళ్ళాలి. That's it. And let's go. సెట్ ముందు మంచి బ్రీత్ తీసుకుంటే మంచిగా పర్ఫామ్ చేయొచ్చు. దట్స్ ఇట్. లెట్స్ గో.
Last one more. మన లాట్ సెట్స్లోనే మన మజిల్ ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ సెట్ ఎప్పుడు ఇగ్నోర్ చేయదు. కొంచెం ఫస్ట్ సెట్ అలాగే ఎఫెక్ట్గా ట్రైన్ చేశారు, లాస్ట్ సెట్ కూడా అంతే ఎఫెక్ట్గా ట్రై చేయండి. మీ మైండ్తో కంట్రోల్ చేయండి మీ బాడీ మొత్తాన్ని. దట్స్ ఇట్. ఫీల్ లైక్ స్ట్రాంగ్, పర్ఫార్మ్ లైక్ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ లెగ్స్ ఫుల్ కిల్ అయిపోయింది వన్ కాంపౌండ్లోనే తెలుస్తుంది. I think it's the second variation. It's almost last variation అనిపిస్తుంది. Bad. Full stack to leg extensions. Muriama. A 6. చాలా సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇలా చేయడం లేట్ అవుతుందంటే మన లెగ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మన రెక్టర్ ఫెమర్స్ని ఇంకా ఎఫెక్టివ్గా ట్రైన్ చేయడానికి లైక్ ఇది వర్క్ అవుతుంది. ఇలా స్ట్రెచ్ చేస్తాం కదా మన రెక్టర్ ఫెమర్స్ మోర్గా ట్రైన్ అవుతుంది. యాక్చువల్గా మన లెగ్ ఎక్స్టెన్షన్లో కూడా రెక్టర్ ఫెమర్స్ని టార్గెట్ చేసి ట్రైన్ చేయొచ్చు. ఎలా అంటే లైక్ మన సీట్ పొజిషన్ ఉంటుంది కదా, స్ట్రైట్ పెట్టుకుంటారు, కొంచెం ఇంకని పెట్టుకుంటే లైక్ మన వెనకాల బ్యాక్ ఫార్వర్డ్ అవుతుంది కదా, మన లెగ్స్ ఫుల్ స్ట్రెచ్లో ఉంటుంది, ఫుల్ స్ట్రెచ్ పొజిషన్లో ఉంటుంది. లైక్ మనం డౌన్ చేసినప్పుడు ట్రైన్ అవుతుంది. దట్స్
ఐ థింక్ ఇది లాస్ట్ సెట్ అనుకుంటా. లాస్ట్ సెట్ ఆఫ్ లెగ్ ఎక్స్టెన్షన్స్. తర్వాత అడాక్టర్స్ ట్రైన్ చేస్తా. అండ్ దాని తర్వాత లెగ్ లేయింగ్ కాల్స్ చేస్తా హ్యామ్స్ట్రింగ్స్ కోసం. ఐ థింక్ లాస్ట్ వేరియేషన్ కాల్స్ అండ్ యాప్స్ ట్రైన్ చేస్తా. బస్ ఖతం. ఇంకో 2, అక్కడ 2, ఇంకా 4 వేరియేషన్స్. ఇప్పటికే దోలు తీరిపోతుంది. ఇంకా 4 వేరియేషన్స్ చేయాలి. Come on. ఫోర్ అప్స్ చేసినట్టు అనుకున్నాను. 4 అని ట్రైన్ చే ఆల్మోస్ట్ లెగ్ పంప్ క్రేజీ వచ్చింది. చెక్ చేసుకుందాం ఒకసారి. లిటరల్లీ నాకైతే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే మజిల్స్ అనేవి లైక్ రాడ్స్లో ఉన్నాయి. చూద్దాం. కమెంట్ చేసి చెప్పండి లెగ్ కండిషన్ ఎలా ఉందని. ఐ థింక్ ఇక్కడ సరిగా క్యాప్చర్ అవుతున్నట్టుంది. 70 కిలోల లైక్ 77 కిలోల మాంసం. ఎలా ఉందో చెప్పండి. లైక్ రెక్టో ఫెమర్స్ కూడా బాగా ట్రైన్ అయినట్టు అనిపిస్తుంది ఈరోజు. ఆల్మోస్ట్ కిల్ చేసా మజిల్స్ని. ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి. దట్స్ ఇట్. ఇంకా లైక్ స్క్వాట్స్ కూడా బాగున్నాయి నావి. దట్స్ ఇట్. ఇంకా ట్రైనింగ్ బాకీ ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 వేరియేషన్స్ ఉన్నాయి. యాప్స్కో వేరియేషన్స్, అడక్టర్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్కి లెగ్ లేయింగ్ కర్ల్స్. 4 వేరియేషన్స్ త్వరగా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. టెంపరేచర్ అనేది హై అవుతుంది. ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది టైము. లేట్ చేయకుండా ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు అడక్టర్స్ని, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని, అదే లెగ్ లేయింగ్ కాల్స్ని లైక్ సూపర్ సెట్ చేసి ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే టెంపరేచర్ అనేది హై ఉంటుంది, టైం కూడా అవుతుంది. ఇంకా సింగిల్ వేరియేషన్ అంటే లైక్ సింగిల్ సెట్ చేస్తే ఇంకా టైం టూ మచ్ అయిపోద్ది అని నా ఒపీనియన్. ఇలా టైం అప్పుడు నేను ఆల్టర్నేటివ్ సెట్స్ చేస్తాను. లైక్ ఇదొక సెట్ అదొక సెట్, అలాగా 3 sets కంప్లీట్ చేసుకుంటా. కొంచెం ఏంటంటే మజిల్ని ట్రైన్ చేయడానికి గ్లైకోజన్ రీస్టోర్ అనేది కొంచెం టైం దొరుకుతుంది. కాబట్టి సెట్స్ అనేవి హెవీగా పర్ఫామ్ చేయడానికి అవుతుంది. దట్స్ ద రీజన్. ఆల్మోస్ట్ సెట్ అయింది. అదే వెనక్కి వెళ్ళిపోయింది. సో ఆడైపోయింది అది కంప్లీట్. మరి అమ్మ చెమటలు వచ్చేస్తున్నాయి. షీట్ 2 హై ఉన్నట్టుంది. బట్ బాగానే ఉంది. మన ప్రోగ్రెస్ వెయిట్ అన్నీ మనకు గుర్తుంటాయి. ప్రతి వేరియేషన్లో మన ప్రోగ్రెస్ వెయిట్ అయితే నాకు గుర్తుంటుంది. లైక్ ఈ వేరియేషన్లో నా ప్రోగ్రెస్ వెయిట్ వచ్చేసరికి 65 kgతో ట్రైన్ చేస్తాను. ఒక వెయిట్ తగ్గించా, ఒక ప్లేట్ 59 వేసా. స్టార్టింగ్ సెట్ కాబట్టి నెక్స్ట్ సెట్ దాంతో స్టార్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ దీనికి వేరియేషన్ చేసినప్పుడు స్పాట్ ఉండాలి ఎవరో ఒకరు. అట్టేస్తుంది ఇది.
ఈ లెగ్ ముందు పెట్టకూడదు, పట్టేస్తుంది దీన్ని. ఎంత స్ట్రోక్ రావాలా, అమ్మడి అమ్మ. முடியுமா? Adductors and hamstring curls, like leg laying curls. All set, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్టార్టింగ్ నుంచే హెవీ వెయిట్స్తో ట్రైన్ చేస్తా. ఈ వేరియేషన్ లైక్ ఇటు ఏదో ఊడిపోయింది, స్క్రూ ఏదో ఊడిపోయింది. కొంచెం ఇది స్ట్రైట్ ఉన్నట్టు చూసుకోవాలి లేయింగ్ కల్స్ చేసినప్పుడు, అప్పుడే కొంచెం ఎఫెక్టివ్గా ట్రైన్ చేయొచ్చు. దట్స్ ఇట్. నా ఒపీనియన్ ఏంటంటే, నా జీవితం ప్రశాంతంగా ఉండాలనుకుంటే డైలీ ఒక 2 hours అనేది జిమ్లో టైం స్పెండ్ చేయాలి. లైక్ నా లైఫ్కి ఇదే పీస్ అనుకుంటా. ఎందుకో కానీ ఎడిక్ట్ అయిపోయి అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది, జిమ్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. వర్కౌట్ చేస్తుంటే గుడ్ ఫీల్ ఉంటుంది. లైక్ ఈ ప్రశాంతత డైలీ అందరికీ దొరకదు అనుకుంటా. లైక్ ఈ జన్మకి ఇది చాలు. ఇప్పుడు ఈ వీడియో జస్ట్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే, వీడు జిమ్ పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకుంటారు. బట్ ఇందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది లైక్ ఈ ఫీల్ ఎలా ఉంటుందని. దట్స్ ఇట్. చలో. అడక్టర్స్ లైక్ ఇన్నర్ థైస్ పంప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తెలుస్తుంది, ఫీల్ అవుతుంది.
లైక్ ఇంకో 2 టెన్స్ ఒక 10 ఉంది. ఇంకో 10 కావాలి. ఎక్కడ ఉంది? ఇంకో 10 తెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ డన్. ట్రైన్ చేయడమే బ్యాలెన్స్. సరిపోతుంది. ఆల్ పొజిషన్ సెట్. పొజిషన్ సరిగా సెట్ చేసుకోవాలి. ఫుల్ ఫిట్గా అనిపించినప్పుడు పర్ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. Two, 3, 4, 5, 6. అయిపోయింది. అండ్ మరొకసారి పంప్ చెక్ చేసుకుందాం. కాఫ్ ట్రైన్ చేసాం, హ్యామ్స్ట్రింగ్స్ ట్రైన్ చేసాం. ఈ రెండింటి పంప్ ఎలాగుందో చెక్ చేసుకోవాలి కదా మరి. మొత్తం అంతా చెమటలతో ఉంది బాడీ. బాబా ఏమన్నా ఉన్నాయి లెగ్స్.
లైక్ నా లెగ్స్ చూస్తున్నా లైక్ నేనే దిష్టి పెట్టుకున్నట్టుంది. మన రెక్టస్ ఫెమోరిస్ కొంచెం బాగా ట్రైన్ అయినట్టు అనిపిస్తుంది ఈరోజు. ముందు నా రెక్టస్ ఫెమోరిస్ మరీ ఇలా ఉండేది కాదు. బాగా గ్రో చేసా లెగ్స్ని. నెక్స్ట్ లెవెల్లోనే కాఫ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. కాఫ్స్ లైక్ నా కాఫ్స్ కండిషన్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. టిప్స్ ఇట్ హ్యామ్ స్ట్రింగ్స్ మొత్తం తెల్లగా ఉంది స్కిన్ చెమట వల్ల. అండ్ యాప్స్ చెక్ చేసుకుందాం. అండ్ ఇది నా యాప్స్ కండిషన్. అండ్ యాప్స్ కండిషన్ చెక్ చేసుకుందాం. ఇది నా యాప్స్ కండిషన్. యాప్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, ఎలా అనిపించిందో. బా పంపైతే క్రేజీ ఉంది. అండ్ టుడే వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఈరోజు లెగ్ వర్కౌట్ లైక్ దోల్ తీచే లెగ్ వర్కౌట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అట్లనే లైక్ అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో లైక్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మరిన్ని ఫిట్నెస్ కంటెంట్ వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా. అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. మన వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ వర్కౌట్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.